రియాలిటీ చెక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత తులసిరెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తేమా సార్, చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందే సూపర్ 6 అంటూ ఖచ్చితంగా సూపర్ 6 పథకాల అమలుకు ప్రజలందరూ అట్రాక్ట్ అయ్యారు, మహిళలు అట్రాక్ట్ అయ్యారు. వాలంటీర్లు 5,000 ఇస్తామన్న దగ్గర 10,000 ఇస్తాము అని అన్నారు. తల్లికి వందనం దగ్గర 15,000 అంటే మేము ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తామన్నారు. ఇన్ని వాగ్దానాల నడుమ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఇదే కాదనలేని సత్యం. కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు చాలా డైరెక్ట్గా చెప్పారు, ఈ పథకాల అమలు అన్నదంతా కష్ట సాధ్యమే అని. ఎలా చూడాలంటారు? చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజలను మోసం చేశారు అంటున్నారు కొంతమంది. నిజమేనా? మీ అభిప్రాయం ఏంటి? మోసం చేశారా? 100% ఇది నమ్మించి మోసం చేయడం, ఊరికి మోసం చేయడం కాదు, నమ్మించి మోసం చేయడం, నమ్మక ద్రోహం. డెఫినెట్ గా అంతే కదా. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో కీలకం ఏమంటే, ఒకటేమి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఊహించిన దానికంటే ఘోరంగా ఉంది, దిగజారిపోయింది. దీనిని గాడిన పెట్టాలంటే ఆర్థిక పరిస్థితిని కొంత టైం పడుతుంది, అంతవరకు సంక్షేమ పథకాలను అమలు చేయలేము. అదే సమయంలో ప్రజల మీద బాదుడు కార్యక్రమం తప్పదు. ఛార్జీలు పెంచడమా, తర్వాత వచ్చేసి పన్నులు వేయడమా తప్పదు. కాబట్టి ఇక్కడ రెండు, సంక్షేమ పథకాలు అమలు చేయలేము అనేది ఒకటి, బాధుడు కార్యక్రమం కూడా ఉంటుంది అనేది రెండు చెప్పాడు నిన్న. ఇది డెఫినెట్ గా వచ్చేసి ఈ వ్యాఖ్యలు చాలా దురదృష్టకరం, ఇది సిగ్గుచేటైనటువంటి వ్యాఖ్యలు. ఒక విధంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారు చేతులు ఎత్తేశారు. ఈ యొక్క రైతు పరిభాషలో కాడి పడేసింది అంటాం, ఎద్దులు కాడి పడేసాయి కిందంగా. ఇంకా పోవాలంటే ఎద్దులు వచ్చేసి అంకె వేసినాయి అంటారు, ఇంకా కింద పడితే ఇంకా లేదన్నమాట. ఎంత ముళ్ళుబరతో పొడిచినా కానీ అంకె వేసినట్టుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి. ఈయన ఏం చెప్తున్నాడు? రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మేము ఊహించిన దానికంటే దిగజారిపోయింది అనేది ఆయన చెప్పడం. కానీ అందులో కరెక్ట్ కాదు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎన్నికలకు ముందే బాగలేదని ఆయనకు తెలుసు, టీడీపీ కూటమి నాయకులకు తెలుసు, మాకు తెలుసు, ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేదని అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికలకు ముందు ఏం చెప్పారు? జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశాడు, రుణాంధ్రప్రదేశ్ చేశాడు, 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయి ఇప్పుడు మనకు. కాబట్టి మాకు గన అధికారం అప్పచెప్తే ఈ యొక్క ఆర్థిక సంక్షోభం నుండి ఎలా బయటపడేది మాకు బాగా తెలుసు. నేను 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన, సంపద సృష్టించే అల్లావుద్దీన్ అద్భుత దీపం నా దగ్గర ఉంది. కాబట్టి నన్ను నమ్మండి, ఈ యొక్క అప్పుల ఊపి నుండి బయటికి తీసుకొస్తా, ఇప్పుడున్న పథకాలన్నీ అమలు చేస్తా, ఇవి కాక కొత్త పథకాలు సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేస్తా, ప్రజల మీద అదనపు ఒక పైసా కానీ అదనపు భారమేను, పన్నుల రూపంలో కానీ ఛార్జీల రూపంలో కానీ మాకు ఓట్లు వేయండి అని చెప్పాడు. అప్పుడు ఆయన చెప్పిన అప్పు ఎంత? 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది రాష్ట్రానికి. ఇది అప్పుల కుప్ప, శ్రీలంకను మించిపోయింది, బీహార్ను మించిపోయింది. కాబట్టి ఇది ఆర్థిక సంక్షోభంలో ఉంది అని చెప్పాడు. దానికి కారణం 14 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పాడు. ఆ 14 లక్షల కోట్ల రూపాయల అప్పు తెలిసే ఆయన సూపర్ 6 పథకాలు చెప్పాడు. ఆ తెలియక చెప్పింది కాదు. ఇప్పుడేమంటుంది? దాన్ని ప్రజలు నమ్మారు, ఓటర్లు నమ్మారు. ఓహో, ఈయన 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఈయన దగ్గర నిజంగా అల్లావుద్దీన్ అద్భుతం ఉన్నట్టే ఉంది, కాబట్టి సంపద సృష్టించే కెపాసిటీ ఉన్నట్టుంది ఈయనకు, కాబట్టి మనకేం ఇబ్బంది ఉండదు, మనం ఓటు వేసినా పర్వాలేదు, ఇప్పుడున్న పథకాలు కొనసాగుతాయి, కొత్తగా ఏదో సూపర్ 6 అంటున్నాడు అని ప్రజలు ఓట్లు వేశారు. అధికారంకి వచ్చారు, 7 నెలలు అయింది. ఇప్పుడు నిజ స్వరూపం బయటపెట్టినారు. నా దగ్గర అల్లావుద్దీన్ అద్భుత దీపం ఏమి లేదు అని. ఇప్పుడు సూపర్ 6 పథకాలు, ఆ రోజు ఆయన చెప్పింది ఏమి? ఒకటి, యువతకు సంబంధించి ప్రతి నెల ప్రతి నిరుద్యోగికి నిరుద్యోగ వృత్తి కింద 3,000 రూపాయలు ఇస్తాం. రాష్ట్రంలో 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. ఒక్కొక్కరికి నెలకు 3,000 చొప్పున, సంవత్సరానికి 36,000 రూపాయల చొప్పున
ఏడాదికి 7,200 కోట్ల రూపాయలు ఇస్తాం. అంటే అంత వివరంగా చెప్పలేదు కానీ నిరుద్యోగ భృతి కింద ఎంత అవుతుంది? అది సంవత్సరానికి 7,200 కోట్ల రూపాయలు అవుతుంది. మన బడ్జెట్ లో పైసా పెట్ల, ఇంతవరకు పైసా ఇవ్వలే. రెండవది తల్లులకు పిల్లలకు గురించి చెప్పాడు. ఏమని? తల్లికి వందనం పథకం కింద స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు. ఎంతమంది రాష్ట్రంలో ఇస్తామన్నారు? అదే స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఎంతమంది ఉన్నారు? 83 లక్షల మంది ఉన్నారు. ఒక్కొక్కరికి 15,000 చొప్పున 83 లక్షల మందికి ఎంత కావాలి? 12,450 కోట్ల రూపాయలు కావాలి. ఇంతవరకు పైసా ఇవ్వలే, 12 పైసలు ఇవ్వలే. ఆ విధంగా తల్లికి వందనం బదులు తల్లికి మోసం చేసినట్టు అయిపోయింది. ఇంతవరకు పైసా ఇవ్వలే. మూడవది రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ. గతంలో ఉన్న రైతు భరోసా పథకం పేరు అన్నదాత సుఖీభవ మార్చారు. పేరు మార్చే పర్వాలేదు. ఏమన్నాడు? ప్రతి ఏటా ప్రతి రైతు కుటుంబానికి, ప్రతి రైతుకు 20,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా అని చెప్పాడు. రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? 53.52 లక్షల మంది రైతులు ఉన్నారు. ఏడాదికి 20,000 చొప్పున ఎంత కావాలి? 10,706 కోట్లు. 10 పైసలు ఇవ్వలే ఇప్పటివరకు. నాలుగవది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీలకు ఏం చెప్పాడు? మామూలుగా అందరికీ 60 ఏళ్లకు పెన్షన్ ఇస్తున్నాము, వీళ్ళకు మాత్రము 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తాము అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు వాళ్ళు? 17 లక్షల మంది ఉన్నారు. నెలకు 4,000 చొప్పున పెన్షన్, సంవత్సరానికి 48,000. వీళ్ళకి ఎంత కావాలా? 8,160 కోట్ల రూపాయలు కావాలి. ఇంతవరకు దాని గురించి అతిగతి లేదు. నెక్స్ట్ మహిళలకు సంబంధించి 2. ఒకటి ఉచిత బస్సు ప్రయాణం. మంత్రులు ముందు వచ్చేసి అధికారుల కమిటీ వేశారు, తర్వాత మంత్రుల కమిటీ వేశాడు, ఇద్దరు నివేదికలు ఇచ్చారు, ఊసేయలేదు. మహిళలకు సంబంధించి ఇంకొకటి ఆడబిడ్డ నిధి. ఏమని చెప్పారు? 19-59 సంవత్సరాల మధ్య వయసు ఉండే ప్రతి మహిళకు నెలకు 1,500 రూపాయలు ఇస్తామని చెప్పాడు. రాష్ట్రంలో ఎంతమంది ఇలాంటి మహిళలు ఉన్నారు? 19-59 మధ్య 2,07,00,000 మంది. ఎంత అవుతుంది? సంవత్సరానికి 37,313 కోట్లు కావాలి. ఇప్పుడు ఇవన్నీ వచ్చేసి నాకు ఆర్థిక పరిస్థితి ఇప్పుడు తెలిసింది, ఏదో గతంలో తెలియనట్టు. కానీ గతంలో 14 లక్షల కోట్లు చెప్పాడు. కానీ ఇప్పుడు ఆయన నోటి కూడా చెప్తున్నాడు, అప్పు ఉండేది 9.5 లక్షల కోట్లు అంటున్నాడు. నువ్వు 14 లక్షల కోట్ల అప్పు ఉందని తెలిసినప్పుడే గతంలో ఉన్న పథకాలు కంటిన్యూ చేస్తా, సూపర్ 6 పథకాలు అమలు చేస్తా, బాదురు కార్యక్రమం ఉండదని చెప్పేసి 14 లక్షల కోట్ల రూపాయల అప్పు ఉందని తెలిసినప్పుడే చెప్పావు ఎన్నికలకు ముందు. ఇప్పుడు 14 లక్షల కోట్లు లేదు, 9.5 లక్షల కోట్లే ఉంది ఆయన నోటితో చెప్తున్నాడు. మరి ఇప్పుడు ఇంక ఇబ్బంది ఏముంది? సూపర్ 6 పథకాలు సూపర్ గా అమలు చేయొచ్చు, ఇంకా బాధాల్సిన అవసరమే లేదు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా వచ్చేసి ఇది మోసం. ఎన్నికల సందర్భంగా సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేశారు. ఇది నమ్మక ద్రోహం, నమ్మించి మోసం చేయడం. ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలి. ఇంకా చెప్పాలంటే రాజీనామా చెయ్యాలి. సార్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఇదేమీ తొలి ముఖ్యమంత్రి కాదు. ఓకే, రెండవదిగా చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఒక గుడ్ అడ్మినిస్ట్రేటర్ గా, ఒక మంచి సీఈఓగా ఆయనకు మంచి పేరుంది. ఇన్ని తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇంత వెన్నుపోటు పొడిచారు ఏపీ ప్రజల్ని అనేది చాలా మందిలో మెదులుతున్న ప్రశ్న. ఒక రకంగా చెప్పాలంటే ఒకలాంటి నిరాశకు, నిస్పృహకు, కాస్త కోపానికి కూడా గురికాక తప్పని పరిస్థితులు ఈ రోజు ఏపీ ప్రజల నుండి ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు అంటున్నారు. అన్నీ తెలిసిన చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇలా చేశారు? కేవలం అధికారం కోసమా? అమ్మా, 2 డెఫినెట్ గా వచ్చేసి అధికారం కోసము. ఏదైనా సరే అడగని వాళ్ళు పాపాత్ములు. ఎవరు అడిగినా ఓకే ఓకే ఓకే, వాళ్ళు అడిగిన దానికంటే ఇంకా ఎక్కువగా చెప్పాడు. అది ఎన్నికల కోసమే. రెండవది వచ్చేసి ఆయన ఏమి గుడ్ అడ్మినిస్ట్రేటర్ కాదు. చాలా మంది వచ్చేసి ఏదో పెద్ద గుడ్ అడ్మినిస్ట్రేటర్, సిఇఓ ఇవన్నీ వచ్చేసి ప్రచారం తప్పనిచ్చేసి
ఏదో పావు కోడికి ముప్పావు మసాలా అన్నట్టు ఆయన ప్రయత్నానికంటే కూడా ప్రచారం ఎక్కువ జరిగింది తప్ప ఆయన పెద్ద గుడ్ అడ్మినిస్ట్రేటర్ ఏం కాదు. కాబట్టి అటు అబద్ధాలు ఉన్నాయి, అటు అడ్మినిస్ట్రేటర్ కాదు. కాబట్టి ఆయన దగ్గర అలావుద్దీన్ అద్భుత దీపం లేదు. కాకపోతే ఏమంటే చెప్పాడు కదా, కాబట్టి ఖచ్చితంగా చేయాల్సిందే. ప్రజలు నమ్మారు. ఎందుకంటే ఆయన గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి, ఈ పక్క వైఫల్యాలతో పాటు ఈయన మాజీ ముఖ్యమంత్రిగా చేస్తాడని నమ్మారు. కాబట్టి నమ్మించడంలో మాత్రము ఖచ్చితంగా ప్రజలు నమ్మించాడు. దాని పర్యవసానాలు ఇప్పుడు అనుభవిస్తాడు. ఇప్పుడు ఏపీ ప్రజలకి సంబంధించి దావోస్ వెళ్ళారు, పెట్టుబడులు తెస్తాము అన్నారు. ఎంతవరకు తీసుకుని వచ్చారు అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఖాళీ సూట్ కేసులతో వచ్చారు. వచ్చిన తర్వాత మాట్లాడిన మాట 1,00,000 కోట్లు 6 లక్షల కోట్లు ఆల్రెడీ పెట్టుబడులు మేము ఇంతకు ముందే తెచ్చేసాము అని అన్నారు. నిజంగానే ఏమన్నా పెట్టుబడులు తెచ్చారంటారా, ఉన్నాయంటారా? సంపద సృష్టే కనుక వీళ్ళు సృష్టిస్తూ ఉంటే ఈరోజు పథకాలు అమలు చేయలేని పరిస్థితికి ఎందుకు వెళుతున్నట్టు? ఇక్కడ 2 పెట్టుబడులు, దావోస్ వ్యవహారం ఒకటి, దావోస్ కు సంబంధం లేకుండా వ్యవహారాలు ఒకటి. ఈయన దావోస్ కు పోయేటప్పుడు ఏం చెప్పినాడు, నేను ప్రతి సంవత్సరము ముఖ్యమంత్రిగా ఉంటే దావోస్ పోతున్నా, పెట్టుబడుల వేటకు పోతున్నాం, మనం వచ్చేసి వేటకు పోతున్నాం, ఆ విధంగా పెట్టుబడుల వేటకు పోతున్నాం అని చెప్పాడు. అక్కడ చర్చించేదానికి తెలుసుకునే దానికి పోతున్నాం చెప్పలే, పెట్టుబడుల వేటకు పోతున్నామని చెప్పేసి దాదాపు దాని ఖర్చు ఎంత, దావోసు పట్టిన ఖర్చు 18 కోట్ల రూపాయలు. చంద్రబాబు నాయుడు, లోకేష్, భరత్ పోయిన దాని ఖర్చు 18 కోట్ల రూపాయలు. కనీసం అక్కడ ఎంఓయు, అది ఎంఓయు చేస్తానే ఇంప్లిమెంటేషన్ కాదు, కనీసం ఎంఓయు కూడా 18 పైసలు కూడా ఎంఓయు కాలే. గతంలోనే కనీసం కొన్ని ఎంఓయు చేసుకొని వచ్చారు గతంలో పోయినప్పుడు, అది ఇంప్లిమెంటేషన్ కాలేదనుకోండి. ఈసారి ఎంఓయు కూడా లేదు. అది ఎలా ఉందంటే, పులివెందుల్లో ఒక సామెత ఉంది, పుల్లన్న పులివెందుల సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు పొట్టి చేతులతో. లేదా ప్రకాశం జిల్లాలో ఉంటుంది, సింగడు అద్దంకి సంతకు పోను పోయాడు, రాను వచ్చాడు ఒట్టి చేతులతో. కాబట్టి దావోస్ కు పోను పోయారు, 4 రోజులు ఉండను ఉన్నారు, ఇనికి రాను వచ్చారు, ఒట్టి చేతులతో వచ్చారు అనే విధంగా తయారైపోయింది దావోస్ పర్యటన. ఇక్కడ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డైట్. అక్కడ జరిగిందేమి, భేటీలు, సదస్సులు, చర్చలు, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు అనే విధంగా సాగింది. వాస్తవమే, క్షణం తీరిక లేదు, దమిడి ఆదాయం లేదు. అదే తెలంగాణ వాళ్ళు ఇంత చర్చలు చెప్పుకోలే. తెలంగాణ వచ్చేసి 1,78,000 కోట్ల రూపాయలు ఎంఓయూస్ ఉన్నాయి. సరే, ఎంతమందికి ఇంప్లిమెంట్, ఎంత మేరకు ఇంప్లిమెంట్ అయితే తర్వాత కథ. కానీ ఎంఓయూస్ అన్న కనీసము 1.78 lakh crores కి వచ్చేసి ఎంఓయూ జరిగింది. ఇంకా మహారాష్ట్ర అయితే 16 లక్షల కోట్ల రూపాయలు ఎంఓయూ జరిగినాయి. మంది 16 పైసలు జరగలే. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా దావోస్ పర్యటన అట్టర్ ఫెయిల్యూర్, అది ఒక అంశం. ఇంకా మిగతా ఇప్పుడేం చెప్తున్నా అంటే, లేదు నా లోకేష్ కూడా ఈరోజు చూశాను, దావోస్ లో వచ్చేసి ఎంఓయూలు జరగవు, ఆడ చర్చలు జరుగుతాయి, దానికోసం పోయినామని ఇప్పుడు చెప్తున్నాడు వచ్చేసి. కానీ పోయే ముందు ఏం చెప్పాడు, పెట్టుబడుల వేటకు పోతున్నామని చెప్పారు. కాబట్టి వేట ఫెయిల్యూర్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా మిగతా చెప్తున్నారు ఏమని, మొన్న నరేంద్ర మోడీ గారు వచ్చారు కదా, కొన్ని శంకుస్థాపనలు, కొన్ని ప్రారంభోత్సవాలు చేశారు విశాఖపట్నం వచ్చినప్పుడు. దాంట్లో 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశాడు. దాంట్లో ఒక్కటే 1,80,000 కోట్లు, ఏది గ్రీన్ హైడ్రోజన్ కు సంబంధించినటువంటిది, అది ఒక్కటే 1,80,000 కోట్ల రూపాయలు. అది ప్రారంభోత్సవం కాదు, శంకుస్థాపన. అది ఎప్పటికైతుందో ఆ దేవునికే తెలుసు. ఎందుకంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, రాజశేఖర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, శ్రీకాళహస్తి దగ్గర మన్నవరం వచ్చేసి అక్కడ విద్యుత్ పరికరాల ప్లాంట్ వచ్చేసి పెద్ద భారీ ప్రాజెక్టు. నేను మహారాష్ట్ర పోటీ పడింది మనతో, అయినప్పటికీ రాజశేఖర రెడ్డి గారు ఫైట్ చేసేసి తీసుకురావడం జరిగింది. అది మోడీ ప్రభుత్వంలో మూసివేయబడింది. కాబట్టి అది ఇంకా పక్కనే ఈయన అనకాపల్లి దగ్గర చెప్తున్నాడు, ఈ గ్రీన్ హైడ్రోజన్ పక్కనే విశాఖ స్టీల్ ప్లాంట్ ను, అది 2 లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రాజెక్ట్ వచ్చేసి, ప్లాంట్ వచ్చేసి అది ప్రైవేట్ పరం చేయబోతున్నారు. ఇది వరకు 11,440 కోట్లు. అది తాత్కాలిక ఉపశమనమే, అది ఏం కాదు, దాంతో అది 3 నెలలకు అయిపోతుంది, అది ప్రైవేట్ పరం కాక తప్పదు. కాబట్టి
వీళ్ళు చెప్పేటి ఇప్పుడు ఇటువంటివన్నీ చెప్తున్నారు. ఏది ఆ శంకుస్థాపన చేసినట్లా కేంద్ర ప్రభుత్వం నుండి అవి చెప్తున్నారు తప్పనిచ్చేసి 6 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చింది లేదు, ఏం లేదు. కాబట్టి దావోసు పర్యటన ఫెయిల్యూరే. ఇక్కడ వాళ్ళు చెప్తున్నటువంటి పెట్టుబడులు అది ఏదో శంకుస్థాపన చేశామని చెప్పుకుండేటి తప్పనిచ్చేసి అవన్నీ ఇంప్లిమెంటేషన్ అయింటే డెఫినెట్ గా మనం కూడా ఓకే కనీసం ఇవన్నీ అయినని చెప్పొచ్చు. కడప జిల్లా స్టీల్ ప్లాంట్ లేదు, దుగరాజపట్నం ఓడరేవు లేదు, విశాఖ మెట్రో లేదు, విజయవాడ మెట్రో లేదు, 9th షెడ్యూల్ 10th షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ రాలా. కాబట్టి ఏ విధంగా చూసినా అట్టర్ ఫెయిల్యూర్ 7 నెలల పాలన. సార్, ముఖ్యంగా మనం చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఈ పెట్టుబడులు అని చెబుతున్నారో వీటన్నిటికీ కారణం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పిదాలే. చాలా క్లియర్గా ఇది మెన్షన్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. నిజమేనా? గత ప్రభుత్వ తప్పిదాల వల్లే ఈరోజు పథకాలు అమలు కావట్లేదా? మరి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి ఈ విషయం తెలీదా? ఇప్పుడు ఎల్లకాలం వచ్చేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు విమర్శిస్తే దానికి అర్థం ఉంది. మేము కూడా విమర్శించాం. ఆ రోజు అధికారంలో ఉంది, కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలు ఉన్నట్టు విమర్శించవచ్చాం. ప్రజలు వచ్చేసి తీర్పిచ్చారు. 7 నెలలు అయింది, ఇంకా ఇదే రోజు ఇదే పాటన రోజు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడా? అయిపోయింది, ప్రజలు తీర్పిచ్చారు. 7 నెలలు అయింది. పోనీ నువ్వైనా ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అంటే నాకు ఇంకా కొంత టైం కావాలా ఇన్ని తెలుసుకునే దానికి. నువ్వు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు, 10 ఏళ్ళు వచ్చేసి ప్రతిపక్ష నాయకునిగా ఉన్నావు. నా వచ్చేసి నేను విజనరీ అంటావు, ప్రపంచంలో నా ఇంత విజనరీ లేదని. కాబట్టి నీకు ఇంకా 7 నెలల తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గురించి, ఆ ప్రభుత్వాన్ని గురించి అది సాకులు చెప్తే అది ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. అది సాకు కింద మాత్రమే. అంటే పలాయనవాదం. కుక్కలు చెప్పులు వెదకును, నక్కలు బొక్కలు వెదకును, కూటమి నాయకులు సాకులు వెదకును సుమతిని సుమతి పద్ధతిని జ్ఞాపకం వస్తుంది. ఎన్ని సాకులు తప్ప ఎన్ని చేతగానే వాళ్ళు మాట్లాడే మాటలు అవన్నీ. అండ్ పవన్ కళ్యాణ్ గారి లేఖ చూసే ఉండొచ్చు మీరు. కూటమిలో విభేదాలు ఉన్నాయి అంటూ, లేకపోతే మనస్పర్ధలు ఉన్నాయంటూ కొంతమంది ప్రచారం చేస్తున్నారు. అలాంటివి ఏమీ లేవు. అండ్ కార్యకర్తలు కూడా చాలా సంయమనంగా ఉండండి. దీనికి సంబంధించి ఎవరైనా మాట్లాడినా సరే మీరు మాట్లాడొద్దు, సైలెంట్గా ఉండమని చెప్పారు. మరీ ముఖ్యంగా నాకు ఎటువంటి పదవీకాంక్ష లేదు అని కూడా ముక్కుసూటిగానే చెప్పారు. ఈ లేఖ సారాంశాన్ని ఎలా చూడాలంటారు? మా అత్త కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందన్న సామెత ఉంది. కోడలికి బుద్ధి చెప్పి అత్త తెడ్డు నాకిందంట. సంగతి చెప్తారు కదా, తెడ్డు నాకిందంట. మొత్తం దీనికంతా కారకుడు పవన్ కళ్యాణ్. ఎవరు కార్యకర్తలు కాదు, వాళ్ళ నాయకులు కాదు. ఆయనే వచ్చేసి మొత్తం సమస్యలకంతా కారకుడు ఆయనే. విభేదాలు సృష్టించిందే ఆయన. స్టార్టింగ్ నుండి హోమ్ మినిస్టర్ అనిత మీద ఏమిటి మా ఆయన మాట్లాడిన మాటలు, ఆ వ్యాఖ్యలు. ఆ మహాతల్లి కాబట్టి గమ్మున ఉంది. మీలాంటి వాళ్ళ నాలాంటి వాళ్ళు అయితే మనమన్నా రిజైన్ చేస్తున్నాము, పవన్ కళ్యాణ్ అన్నా కేబినెట్ తొలగించమని ముఖ్యమంత్రి అడిగిండే వాళ్ళు. అంత ఓపెన్ గా ఒక హోమ్ మినిస్టర్ మీద నేను తీసేస్తాను, నేను తీసుకుంటా, ఆయన ఇచ్చినట్టు ఆయనే తీసుకుంటున్నట్టు, అది ఆయన సృష్టించింది కాదా? రెండవది కల్తీ లడ్డు విషయం. నువ్వు దాని అంతా అయిపోయే మూమెంట్ లో ఆయన పాదయాత్ర చేయడము, ప్రాయశ్చిత్త యాత్ర చేయడము, దాన్ని సనాతన ధర్మం అని చెప్పడము, అది ఆయన సృష్టించింది కదా. మూడవది తిరుపతిలో తొక్కిసలాట. ఓ దిక్కు ముఖ్యమంత్రి, మంత్రులు, టీటీడీ చైర్మన్, ఈవో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఈయన ముఖ్యమంత్రి అంటే పోవాలనా, లేదా పోయేటికంటే మరుసటి రోజు పోవాలా? ఈయన ఇక్కడ పర్యటిస్తా అంటే ముఖ్యమంత్రి 5 నిమిషాల తేడాతో ఆయన ఇంకోసాట పర్యటిస్తూ ఆడ ప్రెస్ మీటింగ్ పెడుతూ ఇది ఒక సమాంతర వ్యవస్థను సృష్టించింది ఆయన కాదా? తర్వాత వచ్చేసి కాకినాడ ఆ బియ్యం విషయంలో తనకి సంబంధం లేకుండా కానీ తను వచ్చేసి ఇష్యూ చేసి, కాబట్టి తర్వాత ప్రతి మీటింగులో నేను ఇంకా ప్రతి జిల్లా తిరుగుతా, ప్రతి గ్రామం తిరుగుతా, నాకు వచ్చేసి తెగింపు ఉంది. ఎవరు మా ఎన్ని మాటలు మాట్లాడుతుండేది. కాబట్టి నాగబాబు విషయంలో ఆయనకు వచ్చేసి చాలా కష్టపడినాడు, నీకు ఇవ్వాల్సిందే. కానీ అన్ని
ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తా ఉండేది ఆయన. అటువంటి ఈయన వచ్చేసి క్యాడర్కు మీరేం మాట్లాడుతుందని చెప్పేసి ఆయన లేఖ రాస్తే ఏం విశ్వసనీయత ఉంటుంది దానికి? ఏమి క్రెడిబిలిటీ ఉంటుంది? కాబట్టి క్రెడిబిలిటీ లేని నాయకుడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు లేఖ రాశారు, ఆ మరుసటి రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రకటన చేశారు. సో కావాలనే వీళ్ళిద్దరూ మాట్లాడుకునే ప్రీ ప్లాన్డ్ గానే ఇదంతా చేసి ఉన్నారేమో అని కూడా కొంతమందికి అనుమానం. అయ్యుండే అవకాశాలు ఉన్నాయంటారా? నేను అనుకోవడం లేదమ్మా. నేను ఆ విధంగా, ఎందుకంటే వాస్తవాలు తెలుసు కాబట్టి తెలిసే ఎన్ని హామీలు ఇచ్చారు చంద్రబాబు నాయుడు, చంద్రబాబు శైలే. ఈయన పవన్ కళ్యాణ్ వచ్చేసి ఆయన స్థిరత్వం ఉండే నాయకుడు కాదు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో, ఒకప్పుడు వచ్చేసి నేను చాలా పెద్ద లెఫ్టిస్టును, ప్రపంచంలో ఆయనతో లెఫ్టిస్ట్ లేడు, నాకు చెగువీర నాకు వచ్చేసి ఆదర్శము అని 2019 ఎన్నికల్లో కూడా వామపక్షాలతోనూ బీఎస్పీతోనూ పొత్తు పెట్టుకున్నాడు. ఇదే బీజేపీని ఎంతగా విమర్శించాడంటే, బీజేపీ నార్త్ ఇండియన్ పార్టీ, ఇది హిందీ వాళ్ళ పార్టీ, వీళ్ళకు దక్షిణ ఇండియా అంటే పట్టదు, కాబట్టి దక్షిణ భారతదేశం సెపరేట్ దేశం కావాల్సి వస్తుంది, వాళ్ళ ప్రవర్తన ఇట్లా ఉంటే ఈ యొక్క ప్రత్యేక హోదా ఇవ్వలేదు, 2 పాచిపోయిన లడ్డు ఇచ్చారు అని బీజేపీని ఏకిపారేసినోడే, రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడుని ఏకిపారేసినోడే, తర్వాత ఈయన పెద్ద వామపక్షవాది అని చెప్పుకున్నాడే. ఇప్పుడు ప్రపంచంలో బీజేపీ కంటే కూడా ఇప్పుడు ఈయన సనాతన ధర్మానికి ఈయన పెద్ద ప్రతిబింబము, ప్రతిరూపము, ప్రతీకగా పోజు పెట్టుకుంటున్నాడు. కాబట్టి అతను స్థిరత్వం లేనటువంటి వ్యక్తి. ఎప్పుడు ఏం మాట్లాడో కానీ అది ఏదో పెద్ద చంద్రబాబు నాయుడు ఇద్దరు నిజంగానే మనస్పర్ధలు ఉన్నాయి దాంట్లో వచ్చేసి. కాకపోతే ఏమంటే ఇంకా విధి లేని పరిస్థితి, అధికారానికి మననే వచ్చారు కాబట్టి విధి లేని పరిస్థితి ఉన్నారు తప్ప, ఎన్నికలకు ముందు జగన్ భయము, ఎన్నికలు అయిపోయినాక జగన్ భయం పోయింది, కానీ ఇంకా ఏదో కాపురం జరగాలి కదా కొన్నాళ్ళ పాటు. కాబట్టి ఇది కలహాల కాపురం అంతే తప్పని చేసి, ఇది ఆ యొక్క బంధం వచ్చేసి ఫెవికాల్ బంధమేం కాదు, చాలా అసలు బంధమే లేదు, కలహాల కాపురం. సో ఇంకొక టాపిక్ మనం మాట్లాడితే సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే రఘురామకృష్ణ గారు వేసిన కేసులను కొట్టివేస్తూ సుప్రీంకోర్టు చెప్పింది, ఇది మరో రాష్ట్రానికి బదిలీ చేయాల్సిన అవసరం కూడా లేదు అని ఖరాఖండిగా చెప్పినట్టు కూడా మనం చూస్తూ ఉంటాం. ఏమంటారు మీరు? మీ స్పందన ఏంటి? ఇక్కడ 3 అంశాలు. ఇది నాణ్యానికి బొమ్మ బొరుస ఉన్నట్లు ఇక్కడ వాదించవచ్చు, ఇక్కడ వాదించవచ్చు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వాదించవచ్చు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా వాదించవచ్చు. ఇక్కడ రఘురామకృష్ణరాజు సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ లో 3 అంశాలు. ప్రధానమైన అంశం ఏమి, జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఇది 2011లో ఎఫ్ఐఆర్ అయింది, 2011 ఆగస్టు 17న, 2025లో ఉన్నాము, 14 ఏళ్ళు అయింది. కాబట్టి దీన్ని త్వరగా విచారణ చేపట్టాలి అనేది అది ఫస్ట్ ఉద్దేశం. ఆ నేపథ్యంలో ఆయన రెండవదేమి, ఈ యొక్క తెలంగాణలో ఉండే ఈ కోర్టు వచ్చేసి ఏదో కుమ్మక్కైనట్టుంది, 14 ఏళ్ళైనా ఇంకా డిశ్చార్జ్ పిటిషన్లే కాలేదు, ఇది ఎప్పుడైతుందో, కాబట్టి ఇది వేరే రాష్ట్రానికి బదిలీ చేయండి అని చెప్పేసి, ఇది విచారణ లేట్ అవుతుంది అనే నేపథ్యాన్ని పురస్కరించుకొని చెప్పిన మాట వేరే రాష్ట్రానికి బదిలీ చేయమని. మూడవదేమి, బెయిల్ రద్దు అడిగింది ఎప్పుడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ పిటిషన్ వేశాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి ఆయన సాక్షులను ప్రభావితం చేసే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి కాబట్టి బెయిల్ రద్దు చేయండి అని ఈ 3 దాని మీద ఆయన వేశాడు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, బెయిల్ రద్దు అవసరం లేదు, ఆల్రెడీ గతంలో 16 నెలలు జైల్లో ఉండి వచ్చాడు, బెయిల్ మీద వచ్చాడు, తర్వాత ఇప్పుడు ముఖ్యమంత్రి కూడా లేడు కాబట్టి అది బెయిల్ రద్దు అనవసరం అని చెప్పడం జరిగింది. అదేమి జగన్మోహన్ రెడ్డికి అనుకూలం కాదు, రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకం కాదు. రెండవది వచ్చేసి, ఇతర రాష్ట్రాలకు కేసును బదిలీ చేస్తే ఇంకా ఆలస్యం అవుతుంది. రఘురామకృష్ణరాజు ఉన్నప్పుడు ఏమి, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బదిలీ చేయమని చెప్పాడు, కాబట్టి ఇంకా ఆలస్యం అవుతుంది, కాబట్టి అదే వద్దన్నారు, అదే రీజనబులే. కాబట్టి ఇప్పుడు రఘురామకృష్ణ అడిగిన దాంట్లో మెయిన్ ఏమి, త్వరగా విచారణ కావాలి. దానికి అనుకూలంగా తీర్పిచ్చింది ఏమని, 1 రోజువారీ విచారణ చేపట్టాలని ట్రయల్ కోర్టును ఆదేశించింది, ఇది వ్యాలిడ్ పాయింట్. 2వ పాయింట్, పర్యవేక్షణ చేయాలని తెలంగాణ హైకోర్టును ఆదేశించింది, ఇది 2వ ఇంపార్టెంట్ పాయింట్. 3వది, ఎమ్మెల్యేలు ఎంపీల కేసులలో రోజువారీ విచారణ చేపట్టి త్వరితగతిన పరిష్కరించాలని గతంలోనే సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఈ జగన్ కేసు కూడా వర్తిస్తాయి. కాబట్టి ఫండమెంటల్ గా కేసుకు సంబంధించి త్వరితగతిన పూర్తి చేయడానికి 3 వ్యాలిడ్ పాయింట్స్.
ట్రయల్ కోర్టును త్వరితగతిన రోజువారీ విచారణ చేపట్టాలని చెప్పింది. రెండవది వచ్చేసి హైకోర్టును పర్యవేక్షణ చేయమని చెప్పింది. 3 ఎమ్మెల్యేలకు ఎంపీల గురించి గతంలో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను రిమైండ్ చేస్తూ ఇది జగన్ కేసుకు వర్తిస్తుందని చెప్పింది. కాబట్టి ఇది డెఫినెట్ గా వచ్చేసి మరి ఇంకా సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ మేరకు ట్రయల్ కోర్టు పాటిస్తుంది, త్వరగా మరి ఎప్పుడు డే టు డే విచారణ చేపడుతుందో చూడాలి. మరి అది మనకి మెయిన్ వచ్చేసి విచారణ చేపట్టడం అనేది మెయిన్. అది ఇంకా మరి ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా వస్తుందో చూడాలి. షర్మిల గారి ట్వీట్ మీరు చూసే ఉంటారు. బీజేపీ బహిరంగంగా తెర మీద టీడీపీతో పొత్తు పెట్టుకున్నట్లయితే తెర వెనుక వైసీపీతో పొత్తులో ఉన్నారు వీళ్ళిద్దరూ అంటూ కూడా షర్మిల గారు ట్వీట్ చేశారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నేరుగా ప్రభుత్వ తప్పిదాలకు సంబంధించి ప్రశ్నిస్తే బాగుంటుంది, కానీ వ్యక్తిగత కక్షలతోనూ రాజకీయాలను ఫ్యామిలీతో ఈమె జోడించడం ఎంతవరకు కరెక్ట్ అంటున్నారు. మీరేం చెప్తారు? అంటే ఇక్కడ మేము మొదటి నుండి చెప్తున్నాం, బీజేపీ అంటే దేశమంతా భారతీయ జనతా పార్టీ అని. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు కూడా మోడీ అమిత్ షా చేతిలో కీలు బొమ్మలు అనేది మేము ఇప్పుడు ఆవిడ చెప్పడం కాదు, ఆ యొక్క దాన్ని ఖాయం చేసిందే నేను. ఆవిడంగా పార్టీలోకి రాకముందే వచ్చేసి మేము 3-4 ఏళ్ల నుండే వచ్చేసి ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ అంటే బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. బాబుకు ఓటేసినా బీజేపీకి ఓటేసినట్టే, జగన్ కు ఓటేసినా బీజేపీ ఓటేసినట్టే, పవన్ కు ఓటేసినా బీజేపీ ఓటేసినట్టు కూటమి ఏర్పడు కాకముందే చెప్పినాం. అది మనకు అనేక సందర్భాల్లో మనకు 2014 నుంచి ఇప్పటి వరకు మన రాష్ట్రంలో గతంలో చంద్రబాబు నాయుడు బీజేపీ కంబైన్డ్ గా ఉన్నప్పుడు కూడా బీజేపీని ఎప్పుడు జగన్ అనేవాడు కాదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ లోనే రాష్ట్రపతి ఎన్నికల్లో, ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో 100% బీజేపీ స్పాన్సర్డ్ క్యాండిడేట్ కు ఓట్లు పడినటువంటి ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. ఈవెన్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 100% ఓట్లు పల్లె బీజేపీ క్యాండిడేట్ కు రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో. ఓన్లీ ఆంధ్రప్రదేశ్ ఒక్క ఓటు కూడా బాధపడకుండా 100%. కాబట్టి ఇక్కడ డెఫినెట్ గా వచ్చేసి దానికి కారణం వాళ్ళ కేసుల భయం అంతే. జగన్ కు కేసులు ఉన్నాయి, ఈయనకు కేసులు ఉన్నాయి. కాబట్టి అది వచ్చేసి బహిరంగ రహస్యం. దీంట్లో ఏమి దాచిపెట్టాల్సింది ఏం లేదు. అది షర్మిల చెప్పినా, ఏం చెప్పినా, ఇంకోరు చెప్పినా ఇది వాస్తవం వచ్చేసి. కాకపోతే ఏమంటే మనము ఉన్న విషయాన్ని చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అధికారం లేడు కదా, ఆయన గురించి చెప్పడము ఏం భావ్యమో అని అనుకోవచ్చు. కానీ ఉన్న వాస్తవానే ఇది. దీంట్లో వచ్చేసి ఎగ్జాజరేషన్ ఏం కాదు. దీంట్లో లేనిది చెప్పింటే ఇంకా ఎప్పుడు జగన్ మీదేనా అని అనుకోవచ్చు. అంటే ఉన్ని వాస్తవమే కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారండి. థ్యాంక్ యూ సార్. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.